మీకు ఎట్లా అనిపించింది ఇక్కడ యోగా చేసిన తర్వాత? అంటే మీరు డైలీ చేస్తారా లేకుంటే ఈరోజే ఫస్ట్ యోగా డే అని చెప్పేసి పార్టిసిపేట్ చేసిరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదా టీవీకి హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. యాక్చువల్గా నేను డైలీ సూర్య నమస్కారాలు, వాకింగ్ లాంటివి చేస్తుంటాను. నేను కూడా వెళ్ళాను, ఇషా సెంటర్కి వెళ్ళాను. ఫ్యామిలీతో విజిట్ చేస్తుంటాం యోగా సెంటర్స్కి. ఇలా మీరు వచ్చి మా కమ్యూనిటీలో ప్రచారం చేస్తున్నందుకు, క్లాసెస్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఎట్లా అనిపించింది ఇప్పుడు ఇక్కడ? ప్లీజెంట్ వెదర్, నేచర్ కూడా మంచిగా సపోర్ట్ చేసింది. అలా సపోర్ట్ చేసినందుకు కూడా చాలా బాగా అనిపించింది. అలా మీరు చెప్పండి సార్, ఇప్పుడు మీ ఏజ్ వల్ల ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ. మీ అంటే ఇక్కడ విద్యార్థులకి కానీ ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళంతా జిమ్లో కానీ వర్కౌట్లో కానీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? యోగా అని చెప్పేసి ఎందుకు ఎంత తక్కువ మంది వచ్చారు ఇక్కడ? సార్ వన్ థింగ్ అండి, యాక్చువల్లీ నా స్కూలింగ్లో యోగా మస్ట్ అన్నమాట. ఎవ్రీడే 5 to 6 మస్ట్. సో ఫ్రమ్ మై 4th స్టాండర్డ్ టు 10th ఎవ్రీడే యోగా నా లైఫ్లో ఉంది. సో నాకు దాని ఇంపార్టెన్స్ తెలిసింది. ఈరోజు కార్పొరేట్ ఎడ్యుకేషన్లో ఇది మిస్ అవుతున్నాం. యోగా యాక్టివిటీస్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు. సో జనరేషన్కి అక్కడ గ్యాప్ వచ్చింది యాక్చువల్గా. సో ఈరోజు నేను నా పేరెంట్కి నా పిల్లలకి నేర్పియాలన్నా కానీ అది కొంచెం స్కూలింగ్ యాక్టివిటీలో ఈజీగా పిల్లలకి రీచ్ అవుతుంది. పేరెంటల్గా వచ్చేసరికి ఏంటంటే మనం ఏదో వాళ్ళకి ఫోర్సింగ్ అనిపిస్తుంది. సో అక్కడ ల్యాక్ వచ్చింది యాక్చువల్గా. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి అంతో ఎంతో రియలైజేషన్ ఉంది, దాని ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అంతమంది ఇట్లా యోగాని దూరం అవుతారు కాబట్టి ఇప్పుడు శ్రీవేద యూనివర్సిటీ స్కూల్ కూడా మీ కమ్యూనిటీకి వచ్చేసి ఇక్కడ కండక్ట్ చేసినప్పుడు అందరు ఇంత ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేసి ఇక్కడ లాస్ట్ మీ ఫీడ్బ్యాక్ ఏమంటే ఏమి ఇస్తారు సార్? టు బి ఫ్రాంక్ అండి, చాలా మంచి ఇనిషియేటివ్, వెరీ థ్యాంక్ఫుల్. యాక్చువల్గా ఇట్లాంటివి ఇది ఒక రకమైన మోటివేషన్ యాక్చువల్గా. సో ఈ మోటివేషన్కి మీరు ముందుండడం అనేది చాలా హ్యాపీ. చెప్పండి సార్, మరి శ్రీవేద యూనివర్సిటీ స్కూల్ నుంచి కూడా మీరు పీటీగా చేస్తారు కదా, మరి మీ స్కూల్లో కూడా ఇది డైలీ యాక్టివిటీస్ లేక చేస్తారా లేకుంటే ఈరోజు యోగా డే అని చెప్పేసి స్పెషల్గా ఇక్కడ కండక్ట్ చేసిరా? మరి ఎస్, మై సెల్ఫ్ ప్రసాద్, ఐఎమ్ ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ శ్రీవేద యూనివర్సిటీ స్కూల్. సో మా స్కూల్ ఏంటంటే ఈవెన్ స్టడీ కాదు, అండ్ స్పోర్ట్స్ అండ్ హెల్త్ ఇష్యూస్, హెల్త్ ఆరోగ్యం మీద కూడా చాలా కేర్ తీసుకుంటారు. స్కూల్లో ఏంటంటే వీక్లీ 3 days ఉంటుంది మనకి యోగా డే, యోగా స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. సో ఈచ్ వన్ క్లాస్ నుంచి ప్రతి 2 classes ఉంటాయి ఫర్ వీక్లీ 3 days. కాబట్టి ఏంటంటే ఈచ్ వన్ క్లాస్ నుంచి ప్రతి 3 classes ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే స్పోర్ట్స్లో కూడా ఏంటంటే మేము నేషనల్ లెవెల్లో గేమ్స్ ఆడిపించడం జరుగుతుంది. అండ్ ఏంటంటే రీసెంట్గా ఏంటంటే మన స్కూల్లో పిల్లలు ఏంటంటే రోప్ స్కిప్పింగ్లో ఏంటంటే నేషనల్ లెవెల్లో ఆడడం జరిగింది. దాంట్లో ఏంటంటే 11 gold medals అండ్ 3 silver medals అండ్ తీసుకోవడం జరిగింది. యోగా అంటే ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు కూడా దాన్ని ఏంటంటే మ్యాండేటరీగా ఏంటంటే మా స్కూల్లో వీక్లీ 3 daysలో చేయడం జరుగుతుంది. అండ్ స్టడీ పర్పస్లో కూడా 2 acres ప్లే గ్రౌండ్ ఉంటుంది, దాంట్లో 200 meter రన్నింగ్ ట్రాక్ ఉంటుంది, అండ్ కబడ్డీ కోర్టు, వాలీబాల్ కోర్టు, ఖోఖో కోర్టు, అండ్ ఏంటంటే దాంతోపాటు ఏంటంటే హాస్టల్లో ఏంటంటే అది రెసిడెన్షియల్ క్యాంపస్. ప్రతి ఎవ్రీడే మార్నింగ్ ఏంటంటే వాళ్ళకి 5:30 to 6:30 ప్రతి డే వాళ్ళకి వామప్ ఉంటుంది. వామప్ అండ్ జాగింగ్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజెస్. దాంతోపాటు ఏంటంటే మా డిపార్ట్మెంట్లో ఏంటంటే ప్రతి ఎవ్రీడే 5 minutes ఏంటంటే మెడిటేషన్ ఉంటుంది అనమాట. మెడిటేషన్ ఆఫ్టర్ గ్రౌండ్ వామప్ అయిపోయిన తర్వాత మెడిటేషన్ చేసి వాళ్ళతో పాటు ఇప్పుడు మేడం ఎట్లా మనకు చేపించారో దాంతోపాటు ఏంటంటే ప్రాపర్గా వాళ్ళకి ఏంటంటే కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే పేరెంట్స్, మా స్కూల్ నుంచి పేరెంట్స్ చాలామంది ఉన్నారు, చిల్డ్రన్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు కాకుండా ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్పడం ఏంటంటే సో బాగా చేశారు, చాలా బాగా కండక్ట్ చేశారు. ఇక్కడ స్కూల్ నుంచి ఇట్లా చేయడం, మీడియా పెట్టుకుని ఒక స్కూల్ని రన్ చేసుకుంటూ వాళ్ళు మీడియా రన్ చేసుకుంటూ ఇక్కడ చేయడం అంటే చాలా బాగా చేశారు. వాళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది. పేరెంట్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఏదైతే యంగ్ జనరేషన్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ వర్కౌట్లకి, జిమ్లకి చూపిస్తున్న ఇంట్రెస్ట్ యోగా మీద చూపిస్తలేరు. దీనికి కారణం ఏమంటే ఏమని చెప్తారు? వర్కౌట్స్ జిమ్ మీద చూపించడం ఏంటంటే వాళ్ళు ఏంటంటే టెంపరీగా కొద్ది కాలంలో చేసి తన బాడీ యొక్క బిల్డింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. యోగా అనేది ఏంటంటే వన్స్ స్టార్ట్ చేసామంటే అది మన లైఫ్ లాంగ్లో ఉంటుంది మన బాడీలో. ఏంటంటే ఇప్పుడు
ఎలక్ట్రీషియన్ జిమ్లు దాంట్లో చేసుకుంటూ మినిమం 3 మంత్స్లో షార్ట్ టైంలో వాడు బాడీ బిల్డింగ్ చేసుకుంటూ బాడీ ఇంప్రూవ్ చేసుకుంటారు. అది కొద్ది రోజులు ఉంటుంది అనమాట. మన యోగా చేయడం ఏంటంటే మన ఇయర్ మొత్తం మన లైఫ్ లాంగ్ ఉంటుంది, మన లైఫ్తో ఉంటుంది. అది వాళ్ళు ఏంటంటే హెల్తీ కోసం అది ఏంటంటే కొద్ది రోజులు చేసుకుని ఏంటంటే కొద్ది రోజు సో మేము చేసుకున్నామని హ్యాపీగా ఫీల్ అవ్వడానికి తప్ప మన యోగా చేయడం ఏంటంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. అది థ్యాంక్ యూ అండి.